జొన్న రొట్టెలు చేయడం అండి. హాయ్ ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు చేయడం ఎలానో నాకు ఇంతకుముందు రాకపోయేదండి, ఇప్పుడు నేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ ఎలా చేస్తావు అని నన్ను అడుగుతున్నారండి. ఇంకా మీకు కూడా చేసి చూపిస్తే మంచిగా ఉంటుందని చేస్తున్నాను. ఫస్ట్ నీళ్ళు మసల పెట్టుకొని పిండిని ఇలా వేసి కలపాలండి. ఇలా బాగా కలపాలి. ఇంకా పడుతుందండి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈ పిండికి క్యాప్ పెట్టి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఒక కవరు రెడీ రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక కవర్ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కింద పీట పెట్టాను. ఒక గిన్నెలో వాటరు, కవరు రెడీగా పెట్టు. పేనం హీట్ చేసుకోవాలి. ఇది అల్యూమినియం పేనం అండి. ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న పిండిని ఒక్కొక్క రొట్టెకు కొంచెం ఇలా ఒక రొట్టెకు సరిపోయేంత తీసుకొని మళ్ళీ దీన్ని క్యాప్ పెట్టుకోవాలండి. దీన్ని మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలి. దీన్ని మంచిగా వాటర్ జల్లుకుంటూ ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఇట్లా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఎంత ప్రెస్ చేస్తే రొట్టె అంత పల్చగా అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం ప్రెస్ చేసి కలుపుకోవాలి. కొద్దిసేపు అలా కలిపినాక ఇలా వచ్చేస్తుందండి బాలు. ఇలా అనుకోవాలి, సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మన చేతులకు కొన్ని వాటర్ రుద్దుకొని ఈ రొట్టెని ఇలా కొంచెం చేతులతో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన రోటీని ఇలా కవర్ మీద పెట్టాలండి. కవర్కు ఫస్ట్ వాటర్ రాసుకోవాలి. కొన్ని లైట్గా ఇలా కొంచెం తడిగా ఉండాలి కవరు. ఇలా రాసుకొని ఇలా ప్రెస్ చేసిన దీన్ని పిండిని ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు కోల తీసుకోవాలండి. మన చపాతీ చేసి కోల తీసుకొని దాంతో ఫింగర్స్తో టచ్ చేసి కొంచెం ఆయిల్ జస్ట్ ఇలా అప్లై చేయాలి. చేసిన తర్వాతకి ఇలా పామాలి, ఇలా అనాలి. నాకు పిండితోనే కొడతారు, అలా రాదండి. నాకు సరిత అనే ఒక అమ్మాయి ఈ రోటీ నేర్పించింది. మా ఇంట్లో రెంట్కు ఉండేది. ఆ అమ్మాయి ఇలా నేర్పించింది. నాకు ఇలా బాగుంది అనిపించింది. స్టార్టింగ్లో నాకు కూడా సరిగా రాలేదు. చేయగా ఇప్పుడు చాలా బాగా వస్తుంది. ఎంత పలసగా అంటే అంత పలసగా ఇలా పాముకుంటూ చేయాలి.
స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది, కానీ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నాకు కూడా అలాగే ఆ అమ్మాయి బాగా చేస్తుంది, నాకు అట్లా రావట్లేదు అని అనుకున్నాను. ఫస్ట్ వదిలేయాలనుకున్నాను, నాకు రావట్లేదు కదా అని. కానీ మా వారికి జొన్న రొట్టెలు ఇష్టం అండి. అందుకని ఎందుకు రాదా అని పిండి పట్టించుకొని రోజు ట్రై చేశానండి. రోజు ట్రై చేస్తుండగా వచ్చేసిందండి. ఇప్పుడు నాకు బాగా వచ్చేసింది. మా అత్తయ్య గారు కూడా బాగా చేస్తున్నవి అని అన్నది. మంచిగా వస్తున్నాయి అన్నది. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కవర్ని తిప్పుకుంటూ ఇలా అనుకుంటూ మనకు నచ్చినట్టుగా నీట్గా వచ్చేదాకా ఇలా అనాలండి. ఇలా అన్న తర్వాతకి మళ్ళీ ఎడ్జెస్ బాగాలేవు కదా అండి, ఇవన్నీ బాగాలేవు కదా. అప్పుడు కొన్ని ఇలా వాటర్లో చేయద్దుకొని ఇలా ఒత్తాలి. ఇదంతా స్టార్టింగ్లో రాదు, కానీ చేయగా అందరికి వచ్చేస్తుందండి. ఇలా ఎడ్జెస్ అన్నీ రౌండ్గా చేసుకోవాలి. నాకు ముందు రాదండి, నేర్చుకొని ఒక 5 years అవుతుంది. 5 years నుంచి రెగ్యులర్గా చేస్తున్నా. అంతే అండి, రొట్టె అయిపోయింది. పల్సగా ఎలా కావాలంటే అలా వచ్చేసింది రొట్టె. ఇది తీయడం 2-3 టిప్స్ ఉంటాయి. ఇది ఈరోజు ఇలా చెప్తాను. కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ వచ్చేస్తుందండి. లేకపోతే వేరే మెథడ్ తీయడం ఎలాగో చెప్తా, కామెంట్ చేయండి. ఈజీ మెథడ్. కొంచెం అట్లా అయినప్పుడు ఇట్లా అనుకొని ఇబ్బంది అయినప్పుడు ఇలా నెమ్మదిగా అనుకొని ఇలా కవర్ లాగేసి ఇలా వేసేయాలి. నాకు వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి ఇలా వచ్చింది, లేకపోతే మంచిగా వేయగలుగుతా. ఇట్లా తర్వాత హైలో పెట్టాలండి. కాల్చినాక మళ్ళీ చూపిస్తా. మళ్ళీ ఇంకో రొట్టెకు ఇలానే ఇంకో రొట్టెకు పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసి కలిపి ఇంకో రొట్టెకు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కాలుతుంటుందండి ఈ రొట్టె. మళ్ళీ నెక్స్ట్ రొట్టెకు పిండి ముద్ద రెడీ చేసుకున్నా, కవర్ మీద వాటర్ రుద్దినాను. ఇది కాలుతుందండి. ఇది చిన్నగా ఈజీగానే వచ్చేస్తుంది. ఇది ఇలా అనుకొని ప్రెస్ చేయాలి, మంచిగా నీట్గా వస్తుంది. ఇంకా స్టవ్ ఖరాబ్ కావడము అది ఇది ఏమి ఉండదండి. ఇలా 2 వైపులా మా వారికి క్రిస్పీగా ఇష్టం, క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు క్రిస్పీగా లో ఫ్లేమ్లో పెట్టి, సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు హై ఫ్లేమ్లో పెట్టి సాఫ్ట్గా అలా కాల్చుకోవచ్చండి. అంతే, అటు ఇటు కాల్చేయాలండి. మంచిగా కాల్చుకుంటే టేస్టీగా ఉండే జొన్న రొట్టె రెడీ అవుతుంది. అంతే, రొట్టె కాలిపోయిందండి. ఇది కాలిపోయే వరకు నేను ఇంకో రొట్టె రెడీ చేసుకున్నాను. ఇంకో రొట్టె రెడీ అయిందండి. మళ్ళీ దీన్ని అక్కడ వేయాలి. ఈజీగా తీసుకోవడానికి నేను ఇంకోటి చెప్తానండి టిప్పు. ఇప్పుడు ఈ రొట్టె రెడీ అయింది. పేనం మీద వేయడానికి కొందరికి రాదు. ఈ 1 రొట్టె రెడీ అయినాక ఈ వేడి రొట్టెను, వేడి కాదండి, ఈ రొట్టెను ఇలా దీని మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని మన హ్యాండ్ ఇట్లానే ఇలా రొట్టె పైన ఇలా రొట్టె వేసి ఇలా లాక్కోవాలండి. ఎక్కడైనా వచ్చిన డ్యామేజ్ ఇలా నెమ్మదిగా ఇలా లాక్కోవాలండి.
ఇలా లాగి కవర్ లాగిన తర్వాత ఇది ఉంది కదా అండి, ఇలా వేసేయాలి. వేసేసి ఇలా రొట్టె తీసి మనం ఇందులో ప్లేట్లో పెట్టుకోవాలి. మా వారికి క్రిస్పీగా ఇష్టం కాబట్టి ఇలా చేసా. సాఫ్ట్గా కూడా కాల్చుకోవచ్చు అండి. హై ఫ్లేమ్లో మొత్తం ఉండి కాలిస్తే సాఫ్ట్గా వస్తుంది. కొంచెం మీడియం టు హై కాలిస్తే ఇట్లా క్రిస్పీగా వస్తుంది. కొన్ని అలా చేస్తా, కొన్ని ఇలా చేస్తానండి. ఇలా మళ్ళీ పేనం మీద వేసాను. ఇంకో రొట్టెకి మళ్ళీ పిండి రెడీ చేసుకోవాలి. ఆలోపు ఇది కాలుతుందండి. స్టార్టింగ్ నుంచే నాకు ఇది రాదు, ఇలా తీయడం రాదు అంటే మనం గట్టిస్తాళ్ళు అన్నం తింటాం కదండి, ఇస్తారా అంటారు, గట్టిగా ఉంటాయి కదా పేపర్ ప్లేట్స్, అవి దాన్ని కూడా ఈ రొట్టె ప్లేట్స్ అట్లా దాని మీద చేసిన రొట్టె మీద పెట్టి ఇలా ఇప్పుడు మనం పేపర్ లాగాం కదా, అలా లాగితే ఆ రొట్టె పేపర్ ప్లేట్ మీదకి వచ్చేస్తుంది. దాన్ని మనం పేనం మీద వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. అంతేనండి రొట్టెలు చేయడం. నేను నేర్చుకున్న విధానం ఇది. నాకు ఈజీగా అనిపిస్తుంది, నేను మంచిగా చేస్తున్నానండి. 10 రొట్టెలు ఈజీగా చేయొచ్చండి. ఇగో ఇది అయింది, ఇది కాలుతుంది. ఇది మళ్ళీ చేస్తే నెక్స్ట్ రొట్టెకు ప్రిపేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి.